గుంటూరు జిల్లా తెనాలిలో దళిత యువకులపై పోలీసుల దమనకాండను వైఎస్ఆర్సీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో దళితులు, ముస్లిం మైనారిటీలపై దాడులు తీవ్రంగా పెరిగిపోయాయన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న రెడ్ బుక్ రాజ్యాంగం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని మండిపడ్డారు. ఇంత జరిగినా ప్రభుత్వం ఏమాత్రం స్పందించకపోవడాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి తీరే తప్పిదాలు ఉన్నాయి కాబట్టి వారిని బట్టి నడుస్తూ ఉంది పోలీసు వ్యవస్థ కూడా. రాష్ట్రంలో ఎక్కడ చూసినా దళితుల మీద అట్రాసిటీలే. ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్సీఆర్బీ రిపోర్ట్స్ ప్రకారం దళితుల మీద, బహుజనుల మీద, మైనారిటీల మీద దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఈరోజు తెనాలి ఇన్సిడెంటే కాదు, స్వయాన భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పొలుగులతో పొడిపించినటువంటి చరిత్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అంటే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన సరళి అది అని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. ఎవరిని భయభ్రాంతులు చేయాలనుకుంటున్నారు మీరు? వాళ్ళు తప్పు చేసే శిక్షించమంటున్నాం. దానికి వ్యవస్థ ఉంది, కోర్టులు ఉన్నాయి. సహజంగా పోలీస్ స్టేషన్ 3rd డిగ్రీని స్టేషన్లో అమలు చేస్తారు మీరు. కానీ ప్రజల ముందు రోడ్ల మీద చిత్రహింస చేయటమే కాకుండా ఒక సీఏ బూట్ కాల్ని కాళ్ళు తీయకుండా నొక్కి పెడతాం, ఇంకో సీఏ విచక్షణారహితంగా కొడతాం. దీన్ని ఏమంటారు? లా అండ్ ఆర్డర్ని పోలీసు వ్యవస్థ చేతుల్లో తీసుకునే విధంగా ఏదో చేయాలంటే మాత్రం అది మంచి పద్ధతి కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులకు, ముస్లిం మైనార్టీలకు జీవించే హక్కు ఉందా లేదా? ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో బతికే హక్కు ఉందా లేదా? వాళ్ళని నడి రోడ్డు మీద పశువులను కొట్టినట్టు కొట్టే అధికారం ఈ పోలీసులకు ఏ రాజ్యాంగం ద్వారా లభించింది? అది భారత రాజ్యాంగం ద్వారా లభించిందా? పోలీసులకు కూడా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయమని చెప్పి పెద్దలు ఏమన్నా సూచించారా?